జగిత్యాల జిల్లా కుర్మియాల్ మండల పూడూరు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో వేచి చూస్తున్నామని, ప్రభుత్వం గాని అధికారులు కానీ పట్టించుకోవట్లేదని తెలియజేశారు. ధాన్యం తడిచి మొలకెత్తిందని, వడ్లను కొనమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పడం తమను మోసం చేయడమే అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పక్షాన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా 3 రోజుల్లోనే వడ్లను కొంటున్నామని, తడిసినా కూడా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవానికి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం, మంత్రులు ఇప్పటికైనా మేల్కొని హైదరాబాద్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన మొలకెత్తిన వడ్లను కొన్ని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతోని రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టి తడిసిన వడ్లు కొంటామని, రైతులకు ఇబ్బంది లేదని, 3 రోజుల్లోనే వడ్లు కొంటున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది. ఈరోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి ఆకస్మిక తనిఖీలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే రమేష్ అనే రైతున్నారు, లక్ష్మారెడ్డి అనే రైతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక నెల రోజుల క్రితం ఈ పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చారు. రాత్రి బాగా వర్షం పడి సంచులన్నీ కూడా తడిచిపోయినాయి. చాలా మంది రైతులకు సంబంధించిన కుప్పల్లో ఇప్పటికే మొలకలెత్తి ధాన్యం కొనుగోలు చేయక తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ప్రభుత్వం మాటలు కోటలు దాటుతా ఉన్నాయి తప్ప చేతలు గడప దాటని పరిస్థితి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక రైతు 40 రోజులైందని, ఇంకొక రైతు 30 రోజులైంది, వడ్లు కొనడం లేదు ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని తీసుకొని పరిస్థితుంది. చాలా మంది రైతులు ఇంత ఓపిక లేక దాదాపు 100-200 రూపాయలు తక్కువ ధరకు మధ్య దళారులకు, మిల్లర్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మీరేం చెప్పారు ఆ రోజు? మేము 100 రోజుల్లో రైతు బంధును 7,500 రూపాయలకు పెంచుతామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. 100 రోజుల్లో వ్యవసాయ కూలీలకు 12,000, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. అంటే మీరు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అట్లీస్ట్ కనీసంగా పండిన వడ్లన్న కొంటున్నారా అంటే వడ్లు కొనడం కూడా ఈ ప్రభుత్వానికి చేతనైతలేదు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన యాసంగిలో 67 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే మీరు ఇయాలటికి 37 లక్షలు కూడా దాటలే. అంటే రైతులు ఓపిక లేక మీరు కొనకపోవడం వల్ల బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చి వడ్లకు 500. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.